నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అటు భీష్ముడికి అంత గొప్ప గౌరవాన్ని కల్పించాడు, మళ్ళీ అర్జునుడి చేత అంత గొప్ప యుద్ధాన్ని చేయించినటువంటి కృష్ణ పరమాత్మ నిజంగా అనితర సాధ్యమైనటువంటి రీతిలో కథ నడిపినటువంటి భగవంతుడు. ఆయనకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిద్దాం. ఇక 4వ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఇవాళ చాలా కీలకమైనటువంటి రీతిలో యుద్ధం చెయ్యాలి, గెలుపుని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని చెప్పి కౌరవులు పాండవులు కూడా ముమ్మరమైనటువంటి రీతిలో సకల ప్రయత్నములను ఒడ్డి యుద్ధమును ప్రారంభం చేశారు. అటువంటి యుద్ధం ప్రారంభమైతే భీముడు ఆ రోజున వీర విజృంభణంతో ఉన్నాడు. ఆ భీముడి యొక్క విజృంభణాన్ని అరికట్టడం కోసమని వెంటనే ఆ దుర్యోధనుడు మగధరాజుని పిలిచి, మీరు అనేకమైనటువంటి ఏనుగులతో గజబలంతో కలిసి ఆ భీముడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆ భీముడి మీద యుద్ధానికి వచ్చినటువంటి మగధరాజు అనేకమైనటువంటి గజములను తీసుకుని వస్తే అభిమన్యుడు తన హస్త లాఘవాన్ని ప్రదర్శించి బాణ పరంపర ప్రయోగించి మగధరాజు మరణించేటట్టుగా చేశాడు. వెంటనే ఆ మగధరాజు మరణించగానే భీముడు భయంకరంగా మారిపోయి దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళన్నీ చాలామందిని చంపేశాడు. ఎప్పుడైతే తన తమ్ముళ్ళు ఇంతమంది చనిపోయారు, మగధరాజు కూడా చనిపోయాడు, గజబలాన్నంతటినీ కూడా లెక్క చెయ్యకుండా ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నారు అని తెలుసుకున్నారో ఆ దుర్యోధనుడు వెంటనే భీముణ్ణి నిగ్రహించడం కోసం అని చెప్పి బయలుదేరి వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ ఆగ్రహం అంతా కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి దుర్యోధనుడు భీముని మీద బాణములు ప్రయోగించాడు. ఆ దుర్యోధనుడు ప్రయోగించినటువంటి ఒక బాణం భీముడి యొక్క వక్షస్థలంలో దిగబడినటువంటి కారణం చేత భీముడు యుద్ధభూమి యందు మూర్ఛపోయాడు. భీముడు సేద తీరి లేచి యుద్ధాన్ని ప్రారంభించే లోపు శత్రు సైన్యం కమ్ముకోకుండా వెంటనే భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడు తన యొక్క రాక్షస సైన్యంతో కలిసి వచ్చాడు. వచ్చి భీముణ్ణి ఆదుకుని ఆయనకి సహకరించి దుర్యోధనుడి యొక్క సైన్యాన్ని మట్టుపెట్టడం ప్రారంభించాడు. మాయా విద్యలు ప్రదర్శిస్తూ ఆ రోజున ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం అనితర సాధ్యమైనటువంటి యుద్ధం. ఘటోత్కచుడిని నిగ్రహించడానికి భీష్ముడే బయలుదేరి రావలసి వచ్చింది. అంత గొప్పగా యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఆ శల్యుణ్ణి కూడా ఆ అభిమన్యుడు, దృష్టజుమ్నుడు, ఉపపాండవులు ఇటువంటి వాళ్ళందరూ కలిసి వచ్చి నొప్పించారు. ఆ తర్వాత భీముడు లేచి వచ్చి శల్యుడితో యుద్ధం చేసి ఆ శల్యుడు ఇక భీముడితో యుద్ధం చెయ్యలేనటువంటి స్థితి ఏర్పడేటట్టుగా చేశాడు. ఆ చేతిలో గదాదండాన్ని పట్టుకొని రథంలో నిలబడి చేసినా అంత గొప్పగా చేస్తాడు, భూమి మీద నిలబడి చేసినా అంత గొప్పగా చేస్తాడు యుద్ధం భీముడు. ఆ భీముడు ఆ వచ్చినటువంటి గజబలాన్నంతటినీ కూడా అంత గొప్పగా వ్రక్కలు చేసేస్తూ యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత దుర్యోధనుడు భీముడిని నిగ్రహించమని కొందరు సేనాపతుల్ని పంపించాడు. వాళ్ళందరినీ కూడా భీముడు ఆ వచ్చినటువంటి వారిని సంహరించాడు. ఉగ్రుడనేటటువంటి వాణ్ణి, భీముడనేటటువంటి వాణ్ణి, భీమరథుడు అనేటటువంటి వాణ్ణి, భీమబాహుణ్ణి, సుషేణుణ్ణి, సులోచనుణ్ణి తన బాణాలతో భీముడు చంపేశాడు. ఆ తర్వాత భగదత్తుడు భయంకరమైనటువంటి మదగజాన్ని అధిరోహించి యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ వచ్చినటువంటి ఆ భగదత్తుడి యొక్క మద గజాన్ని అభిమన్య ప్రభృతులందరూ కూడా బాగా డస్సిపోయేటట్టు, అది ఖేదపడేటట్టు ప్రవర్తించి ఆ భగదత్తుడు ఎక్కి వచ్చినటువంటి ఏనుగుని హింసించారు. ఆ ఏనుగు బాగా గాయపడి నెత్తురు కారుతుండగా విజృంభించి సైన్యంలో తిరుగుతుంటే ఎక్కడికక్కడ ఎక్కడి వారక్కడ భగదత్తుడు ఏనుగు చేత తొక్కబడతామేమోనన్న భయంతో చల్లాచెదురైపోవడం మొదలుపెట్టారు. అంత భయంకరంగా సంకుల సమరం జరుగుతోంది. ఆ భీముడిపై బాణాలు వేసి పక్కకి ఒరిగిపోయేటట్టుగా దుర్యోధనుడు ఇత పూర్వం ప్రవర్తించినటువంటి కారణం చేత వచ్చినటువంటి ఘటోత్కచుడు తండ్రి బడలిపోయాడు అనేటటువంటి బాధతో ఆ
తండ్రి అయినటువంటి భీముడి మీద దుర్యోధనుడు బాణప్రయోగం చేశాడనేటటువంటి రోషంతో తనతో వచ్చినటువంటి రాక్షసులతో కలిసి మాయాయుద్ధ ప్రదర్శనం చేస్తే ఆ మాయాయుద్ధంలో ఆ రోజున అసంఖ్యాకంగా ఎందరో పడిపోయారు. అందరూ ఆ రోజు యుద్ధంలో 4వ రోజు యుద్ధంలో చాలా గొప్పగా చెప్పుకున్న యుద్ధం ఘటోత్కచుడి యొక్క యుద్ధం. ఎవరి నోట విన్నా ఘటోత్కచుడి యొక్క పరాక్రమం గురించినటువంటి ప్రశంసలే. ఇది మాట్లాడుతున్నప్పుడు సంజయుడితో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కదా, మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు వ్యాసుడిచ్చిన వరం చేత యుద్ధభూమిలో ఏం జరిగింది అన్న దాన్ని చూసి చెప్తుంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు చెప్పినా పాండవులు గెలుస్తున్నారని చెప్తావు, మన వైపు ఉన్నటువంటి సైన్యం అంతా ఓడిపోతోందని చెప్తావు. ఎందువల్ల మన సైన్యం ఓడిపోతోంది, ఎందువల్ల పాండవుల సైన్యం గెలుస్తోంది, అసలు దీనికి కారణం ఏమిటి? మన వైపు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, ఇంతమంది వీరులు ఉండగా మన సైన్యం పాండవ సైన్యంతో తగిన రీతిలో ఢీకొనలేకపోవడానికి కారణం ఏమిటి? ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ వీరుడు విజృంభించాలో అటువంటి విజృంభణం పాండవుల వైపు నుంచి ఉండడం ఏమిటి? తత్కారణం చేత యువతల వీరులు మడిసిపోవడం ఏమిటి? దీనికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే సంజయుడు మాట్లాడుతూ, నేను చెప్పడం కాదు, 4వ నాటి యుద్ధం ముగిసిపోయిన తరువాత రాత్రి వేళ భీష్ముడి దగ్గరికి నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు వెళ్ళి నువ్విప్పుడు ఏ ప్రశ్న వేశావో అదే ప్రశ్న వేశాడు. వేస్తే భీష్ముడు జవాబు చెప్పాడు. దుర్యోధన, పూర్వం నువ్వు ఇదే ప్రశ్న అడిగావు, నేను దీనికి జవాబు అనేక మార్లు చెప్పి ఉన్నాను. ఎందుచేత అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతల వైపు ఉండగా వారు సాధించలేనిది ఏదీ ఉండదు. సాక్షాత్ పరమాత్మ యొక్క పరిపూర్ణావతారమే శ్రీకృష్ణావతారం. భగవంతుడే అటువైపు ఉన్నాడు. భగవంతుడు ఎవరి వైపు ఉన్నాడో వారికి విపత్తు కలిగేటటువంటి, ఆపద కలిగేటటువంటి, నష్టం కలిగేటటువంటి అవకాశం ఉండదు. భగవంతుడు అన్నీ తానై కాపాడతాడు. భగవంతుడే పాండవ పక్షాన నిలిచి ఉండగా మనకి విజయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సమయానికి ఏ సందర్భానికి ఎట్లా బుద్ధి ప్రచోదనం కలగాలో, ఎవరు వచ్చి ఆదుకోవాలో, ఎవరు విజృంభించాలో వాళ్ళు ఆ సమయానికి అలా చేసేటట్టు, వాళ్ళు యుద్ధంలో రక్షింపబడేటట్టు పైన ఉండి సమస్తము నిర్వహిస్తున్నటువంటి వాడు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అనుగ్రహ వీక్షణములు పాండవుల వైపు ఉండగా నువ్వు గెలవలేవు అని అనేక మార్లు చెప్పాను. ఈ సందర్భంలో నీకు మళ్ళీ ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వం కూడా నీకు చెప్పాను ఈ విషయం, నువ్వు మరిచిపోయావేమో, విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక నాడు మానస సరోవరానికి ఉత్తర తీరంలో ఒక పెద్ద కొండ శిఖరం మీద చతుర్ముఖ బ్రహ్మగారు సభని నిర్వహిస్తున్నాడు. ఆ సభని నిర్వహిస్తున్నటువంటి సమయంలో మణిగణోజ్వలమైన విమానమొకటి అంబరంబునగంచి సర్వాత్ముడందు సన్నిహితుడగుటిరిగి హర్షంబు సంభ్రమంబు తలకొనలీచి నమస్కరించి మణులతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఒక విమానం ఒకటి ఆ పర్వత శిఖరానికి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అందులో సాక్షాత్ పరమాత్మ అధివసించి ఉన్నారు. సభ చేస్తూ అధ్యక్షంలో ఉన్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు లేచి నిలబడి ఆ విమానంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేశారు. చేసి సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడిటిని నిరంతరం నిర్వహిస్తూ ఈ సమస్త బ్రహ్మాండములతో ఒక క్రీడ సలపడం చేసేటటువంటి వాడా పరమాత్మ, ఋషుల చేత ఆరాధింపబడేటటువంటి వాడా, శుభకరమైనటువంటి గుణములతో ప్రకాశించేటటువంటి వాడా, అదే సమయంలో ఏ గుణములు లేనటువంటి వాడా, దుఃఖాలని భయాలని పోగొట్టగలిగినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, శుభము కలగజేసేటటువంటి ఆకారం ఉన్నవాడా, నీ యొక్క శుభాకారత వీక్షింప కన్నులకు ఎంత పుణ్యముండాలి. అటువంటి మహానుభావ నారాయణ, నీకేగడు గారవమున పుట్టి ఈ జగములన్నింటిన్ సరమతిన్ కావించితి, నీ రక్షణ వీనికెల్ల నిలుపై ఉండన్. ఓ నారాయణ, నీకు పుత్రుడని జన్మించి నేను నీ ఆజ్ఞ మేరకు ఈ లోకములనన్నిటినీ కూడా సృజించాను. ఈ లోకములన్నీ నిలబడి ఉండడం, ఈ లోకములన్నీ రక్షింపబడడం, ఈ లోకములన్నీ వృద్ధిలోకి రావడం, ఈ లోకముల యందు ధర్మానుష్ఠానం జరగడం నీ యొక్క రక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ
ఈ సమయంలో భూలోకంలో రాక్షసులు అనేకమైనటువంటి దుష్కృత్యములను ఆచరిస్తున్నారు. ఆ రాక్షసులు ఆచరించేటటువంటి దుష్కృత్యముల వలన ఆ ధర్మమంతా కూడా నశించిపోతోంది. కాబట్టి ఓ పరమాత్మ, నువ్వు యదువంశంలో జన్మించు. నరసకుడా, నీవు సకుడును నరలోకమునంజనించి నానా దైత్యేశ్వరుల దశ పీడ విడుపుము ధరణీభారంబువాయ తాత్పర్యమునన్. నీ స్నేహితుడైనటువంటి నరుడు నారాయణ, నువ్వు మీ ఇద్దరూ కలిసి జన్మించి మీ అంశలతో అవతారములను స్వీకరించి భూలోకంలో అధర్మంతో ప్రవర్తిస్తున్నటువంటి రాక్షసుల యొక్క అంశలలో వచ్చినటువంటి వారందరి పీచమణిచి ఆ లోకమును ఉద్ధరించవలసినది అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇద్దరూ కలిసి ఈ లోకమును కాపాడండి అంటే తప్పకుండా అట్లాగే కాపాడతానని, అవతార స్వీకారం చేస్తానని పరమాత్మ మాట ఇచ్చి విమానంలో వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మగారు మాట్లాడుతూ సభలోని వారిని ఉద్దేశించి, పరమమునుల ఆదిపురుషులు నరనారాయణులు వీరు నాకు ఆరాధ్యుల్ నరహితముగా ప్రార్థించితి ధరపుట్టుండనుచుదాని తలకొనిరిదయన్. నేను ఆ నరుడు నారాయణుడు అనేటటువంటి ఆదిముని స్వరూపములైనటువంటి వారిని ప్రార్థన చేశాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేసి ధర్మపక్షాన నిలబడి అధర్మపక్షాన్ని అణిచేస్తూ ఉంటారు. ఇవాళ నేను వాళ్ళని భూలోకంలో వాళ్ళ అంశలతో అవతార స్వీకారం చేసి రావలసిందిగా ప్రార్థన చేశాను. వాళ్ళు అంగీకరించారు అని తన సంతోషాన్నంతటినీ కూడా సభలో ప్రకటనం చేశాడు. ఆ నరనారాయణులే నరుడు అర్జునుడుగా, నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించారు. బ్రహ్మదేవుడు తదనంతరం సభ పూర్తయిపోయి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ ఒకప్పుడు నారద మహర్షి, పరశురాముడు, వేదవ్యాసుడు చెప్పగా, ఓ దుర్యోధన, నేను విన్నాను. ఆ నరనారాయణుల యొక్క అంశతో జన్మించినటువంటి అర్జునుడితోటి కృష్ణుడితోటి శత్రుత్వం పెట్టుకుని గెలుద్దామంటే ఎలా గెలుస్తావు? వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో అక్కడ సమస్తమైనటువంటి శుభములు చేకూరుతాయి. వాళ్ళతో స్నేహం చేస్తే నీకు శుభము కలుగుతుంది. నువ్వు నా మాట వినవు, వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకుంటావు, వాళ్ళతో యుద్ధం చేస్తావు, గెలుపు రావాలంటావు. ఎలా వస్తుంది? వాళ్ళిద్దరూ భగవంతుని యొక్క అవతారములు, నరనారాయణులు అనేటటువంటి ఆదిమునులు. వారు ఉన్న చోట ధర్మం గెలిచి తీరుతుంది. కాబట్టి ఏ సందర్భమునందు ఎటువంటిది రావాలో, ఏది అనుగ్రహింపబడాలో, ఎటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలో, ఎవరు జోక్యం చేసుకోవాలో, ఏ మలుపు తిరగాలో అది వెనక నుండి వారు నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆటబొమ్మలాడినట్టు ఆడుతున్నారు. అందుకని ఏ సమయంలో ఏ ప్రజ్ఞ కలగాలో ఆ ప్రజ్ఞ అక్కడ కలుగుతోంది. వాళ్ళు విజయాన్ని పొందుతున్నారు. బాహ్యంలో పైకి 11 అక్షౌహిణీలు ఉంటే మాత్రం, ఎంతమంది వీరులు ఉంటే మాత్రం, సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహమే నీకు లేనినాడు విజయం తటస్థించమంటే ఎలా సంభవం అని చెప్పాడు. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నీ కొడుక్కి భీష్ముడు చెప్పినటువంటి సమాధానమే అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఆ తర్వాత 5వ రోజు యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు మకర వ్యూహాన్ని పన్నాడు, పాండవులు శ్వేన వ్యూహాన్ని పన్నారు. ఇద్దరూ కూడా మళ్ళీ సంకుల సమరాన్ని ప్రారంభం చేశారు. అర్జునుడు విజృంభించి కౌరవ సైన్యాన్ని మట్టుపెడుతున్నాడు. ఈసారి భీష్ముడిని విడిచిపెట్టి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. తాతగారినంటే ఏం, గురువుగారినంటే రెండూ పెద్దలను అంటమే కదా, అనకూడని మాటలే కదా, వాళ్ళని నిందించడమే కదా, వాళ్ళని తక్కువ చేయడమే కదా, వాళ్ళని అవమానించడమే కదా. అవి కట్టి కుడుపుతాయి తప్ప అవి వృద్ధిలోకి రావడానికి కారణాలు మాత్రం కావు కదా. ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల, నీవు భీష్ముండు అలిగిన దేవతలకునైన మర్కొనవచ్చుని, సేన నరుడు నొంపగా నిట్టులో పరికింపతగుని. మీరు ఓ ద్రోణాచార్య, భీష్మాచార్యుల వారు కలిసి ఉపేక్షతో అలా యుద్ధాన్ని చూస్తున్నారు. నిజంగా మీరు తలుచుకుంటే
భీష్మాచార్యుల వారు తలుచుకుంటే. మీరిద్దరూ తలుచుకున్నా, ఒక్కరు తలుచుకున్నా దేవతలు కూడా యుద్ధంలో మిమ్మల్ని గెలవలేరు. అటువంటిది పాండవులు అలా విజృంభించగలుగుతున్నారు, అర్జునుడు అలా విజృంభించగలుగుతున్నాడు, మన సైన్యాన్ని అలా మట్టు పెట్టగలుగుతున్నాడు అంటే మీ ఉపేక్ష చేత కాదా? మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాదా? నిజంగా మీరే పూనుకుని యుద్ధాన్ని నిర్వహిస్తే పాండవులకు సాధ్యమా? ఇంత గొప్పగా మన సైన్యాన్ని అంతటినీ కూడా నిగ్రహించగలరా? కాబట్టి మీరు తగిన రీతిలో యుద్ధం చేయడం లేదు అన్నాడు. అంటే ఏదో ఉద్యోగానికి నియామకం చేసుకుని మీరు సరిగా ఉద్యోగం చేయట్లేదని యజమాని మందలించినట్టు గురువు గారిని తాతగారిని మందలించి మాట్లాడడం, అటువంటి మహాపురుషులతో మాట్లాడడం అంటే ఎంత గర్విష్టో, ఎంత మదించి ఉన్నవాడో అర్థమవుతుంది. అంటే ద్రోణుడు అన్నాడు, ఎన్నడును మున్నువారల ఏపునోపగానము ఎట్లు సముద్రంబులోన బుర్రవైవ కొన్నంత కొనుగాక వారి గెల్వ మాకు శక్యంబే చవిగాని మాటలేలా. నన్ను యుద్ధం చేయలేదంటావు, భీష్ముడిని యుద్ధం చేయలేదంటావు వీడు దుర్యోధన. ఇత పూర్వం ఎప్పుడైనా పాండవులతో యుద్ధం చేసి గెలిచామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎందుకుండరు? వారి యొక్క అస్త్రబలం అటువంటిది. వారు సామాన్యులు కారు. వాళ్ళని మామూలు మనుష్యులతో లెక్క కట్టవద్దు అని ఎప్పుడో ఉద్యోగ పర్వంలో చెప్పాను. వారిని జయించగలమని మేము ఏనాడూ భావన చెయ్యలేదు. నువ్వు అనుకున్నావు. మేము ఎప్పుడో చెప్పాం, అర్జునుడికి నాకన్నా బాణములు ఎక్కువ తెలుసు అని భీష్ముడు ఎప్పుడో చెప్పాడు. నాకు మీరెంతో పాండవులంతే, నేను పాండవుల జోలికి వెళ్ళలేను, పాండవులను చంపలేను అని ఎప్పుడో చెప్పాడు. నా గురించి మాట్లాడుతూ భీష్ముడు ఎప్పుడో చెప్పాడు, అర్జునుడు అంటే ఇతనికి ప్రీతి, అర్జునుడిని ఏమీ చెయ్యలేడు ద్రోణుడని చెప్పాడు. ఇవన్నీ నీకు ఆ రోజే తెలుసు. తెలిసుండే నువ్వు యుద్ధానికి వచ్చావు. ఇవన్నీ తెలిసున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. అంతేగాని అరివీర భయంకరులు ఎవరి చేత నిగ్రహింపబడడం సాధ్యం కాని వాళ్ళని గెలవమని మమ్మల్ని అడిగితే మాకు మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఒక సముద్రంలోకి తీసుకెళ్ళి ఏదో ఓ సొరకాయ బుర్రను అందులో పడేస్తే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అది పట్టుకుంటుందా? సొరకాయ బుర్ర పట్టుకెళ్ళి పడేస్తే అందులోకి ఎన్ని నీళ్లు పడతాయో అంతే పడుతుంది. మా యుద్ధం కూడా అంతే. ఎంత చేయగలమో అంత చేయగలం. కానీ నువ్వు చూపించావు కదా అని సముద్రాన్ని అంతటినీ సొరకాయ బుర్ర ఎలా తాగలేదో మేము కూడా అలాగే చేయలేము. కాబట్టి దుస్సాధ్యములైనటువంటి విషయముల గురించి మాట్లాడకు. కాబట్టి రుచి లేని మాటలు ఎందుకు మాట్లాడతావు అని ద్రోణాచార్యుల వారు ఆ వచ్చినటువంటి దుర్యోధనుడితో కఠినంగానే మాట్లాడి మందలించి పంపించేశారు. అయినా దుర్యోధనుడికి సంతోషం కలగాలి. ఆత్మవంచన చేసుకుని యుద్ధం చేసేటటువంటి వారు కాదు కనుక ద్రోణాచార్యాదులు మళ్ళీ విజృంభించి యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. 4వ రోజు యుద్ధం పూర్తయిపోయింది. 5వ రోజు యుద్ధం ప్రారంభమైంది. 5వ రోజు యుద్ధంలో పాండవులు మకర వ్యూహాన్ని రచించారు, కౌరవులు క్రౌంచ వ్యూహాన్ని రచించారు. భీష్ముడు ఎప్పటిలాగే విజృంభించి మహాభయంకరమైనటువంటి యుద్ధాన్ని సాగిస్తున్నాడు. ఆ సమయంలో భీముడి చేతిలో దుర్యోధనుడు స్పృహ తప్పిపోయాడు. దుర్యోధనుడు కలిసి యుద్ధం చేయడంలో ఆ యుద్ధంలో భీముడిది పైచేయి అయింది. దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోవడంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్పృహ తప్పి పడిపోయాడు. దానికి తోడు భీముడి రథం విరిగిపోయింది, ఆ దుర్యోధనుడి రథం విరిగిపోయింది. ఎక్కడ దుర్యోధనుడికి ఆపద సంభవిస్తుందో అన్న భయంతో కృపాచార్యుల వారు దుర్యోధనుడి రథంలో పడుకోబెట్టుకుని ఆ యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఆ రోజు ఆ దుర్యోధనుడు మళ్ళీ యుద్ధం అంతా పూర్తయిపోయింది. చెయ్యగలిగినంత యుద్ధాన్ని ద్రోణుడు చేశాడు, చెయ్యగలిగినంత యుద్ధాన్ని భీష్ముడు చేశాడు. అవతల వైపు అర్జునుడు ఉన్నాడు, విశేషించి కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఎవరు ఎంత చేసినా అవతల పక్షంలోనే విజయ సూచనలు కనపడుతుంటాయి. అది సహజంగా దుర్యోధనుడికి బాధగా ఉంటుంది. పైగా ఇవాళ ఆయనకి చాలా ఎక్కువ బాధ ఎందుకు అంటే భీష్మాచార్యుల వారు దగ్గరలో ఉండగానే భీముడి చేతిలో దెబ్బతిని స్పృహ తప్పిపోతే కృపాచార్యుల వారు వచ్చి తీసుకెళ్లవలసి వచ్చింది. కాబట్టి ఈ అక్కసు తను పడిపోయాడన్న దానికన్నా భీముడి చేతిలో పడిపోయానన్నది ఒక కారణం. రెండవది భీష్ముడు పక్కనే ఉన్నాడు,
భీష్ముడు ఉండగా తనని పడగొట్టాడు భీముడు అనేటటువంటిది ఒక బాధ. అందుకని మళ్ళీ దుర్యోధనుడు రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మనమి పూచి పట్టి మొనలేర్చికొని పోవ పాండురాజ సుతుల బలము గవిసి గాసి చేయునదియుగాక నీ ముందట పవనతనయు చేత భంగపడితి. తాతగారు, మనం ఎన్నో గొప్ప గొప్ప వ్యూహాలు రచిస్తున్నాం. అవతల వారి యొక్క సమర్థతనంతటినీ దృష్టిలో పెట్టుకుంటున్నాం. మన వైపేం తక్కువ వాళ్ళు లేరు. మనం ఇంత గొప్ప వ్యూహాన్ని రచించుకొని అవతల వారి మీద ఇవాళ పైచేయి సాధిద్దామని యుద్ధానికి వెళ్ళినా అదేమి విచిత్రం, పాండవుల సేన మన యొక్క వ్యూహాన్నంతటినీ భేదించేస్తోంది. మన వ్యూహం వాళ్ళ ముందు నిలబడలేకపోతోంది. పాండవుల యొక్క తాకిడి, పాండవుల యొక్క పైచేయి తెలుస్తోంది. పైగా విశేషించి ఇవాళ నేను నువ్వు చూస్తుండగా భీముడి చేతిలో పడిపోయాను, కానీ నీ ముందట పవనతనయు చేత భంగపడితే దానికి భీష్ముడు కారణంట. నువ్వు చూస్తుండగా నేను భీముడి చేతిలో పడిపోయానంటే ఏమిటి? భీష్ముడు వెంటనే భీముడిని చంపేయాలి. అది ఆ దుర్యోధనుడి యొక్క బాధ. చెప్పాడు కదా, యుద్ధానికి వచ్చే ముందే చెప్పాడు కదా, నేను ముందే చెప్తున్నాను మీరెంతో పాండవులంతే, చేతికి చిక్కిన ఆ 5గురిని చంపను అని స్పష్టంగా భీష్ముడు చెప్పిన తరువాతే సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చూస్తుండగా భీముడు నన్ను పడగొట్టేశాడు, నువ్వేం చేయలేదు అంటే భీముడిని చంపేయాలా? అంటే నువ్వు ధర్మంతో ఉంటేను అసలు నీకు ధర్మం లేదు, వాళ్ళు చెప్పవలసిన మాటలు ముందు చెప్పారు, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి యుద్ధానికి వచ్చే ముందు తెలీదా? ఎంతమంది చెప్పినా వినలేదు. వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, నేను ఎవ్వరి మాట వినను అనడం ఎంత ప్రమాదకరమో తెలియాలి కదా. ఎందుకని వైరిపక్షం ఆధిక్యత వహిస్తోంది అంటే ఆ ముందు రోజే కదా భీష్ముడు చెప్పాడు, వాళ్ళిద్దరూ నరనారాయణులు, నా మాట విను సంధి చేసుకో అని చెప్పాడు. ఏమీ మాట్లాడకుండా మౌనం విహించి వెళ్ళిపోయాడు. ఒకరు మాట చెప్తే వినే లక్షణం నీకు లేదు, నువ్వు మాట వినవు, కానీ విజయం మాత్రం వచ్చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా అవతల వైపు పరమాత్మ ఉన్నారన్నా నీకు లెక్కలేదు, రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది విజయం? కాబట్టి నువ్వు చూస్తుండగా నేను పడిపోయాను. ఇది ఎంత బాధాకరమైన విషయం. మన వ్యూహాలన్నింటినీ పాండవులు భేదించేస్తున్నారు. నిను గొని గెలిచెద కుంతీతనయులననియున్న తలపు తప్పించదు, నీ వనిమిషులనైన చేకొనవు అని మొనవారింత బలియురగుటేమియుకో. తాత, నువ్వు ఉన్నావన్న ఉద్దేశ్యంతో నేను యుద్ధానికి వచ్చాను. ఆయన చెప్పాడు కదా, ఎన్నో మాటలు చెప్పాడు కదా, చేయగలిగింది చేస్తున్నాడు కదా, నువ్వు ఉన్నావని నమ్మకంతో యుద్ధానికి వచ్చా. కానీ పాండవుల మీద గెలవాలి అనేటటువంటి నా ప్రయత్నం, నువ్వు ఇంత పరాక్రమవంతుడవైనా గెలిపిస్తావన్న నా ధైర్యం, నా నమ్మకం తప్పిపోతోంది. ఎందుకు తప్పిపోతోంది అంటే నువ్వు కావాలని ఉపేక్షిస్తున్నట్లుగా నాకు కనపడుతోంది. ఎప్పుడూ భీష్ముడి మీద అదే ఆరోపణ. ఏమిటి ఉపేక్షించడం? చెప్పాడుగా వాళ్ళ 5గురిని చంపనని. నేను చెప్తున్నాను తప్ప 10 మాటలు అది దుర్యోధనుడికి మాత్రం గుర్తురాదు. చెప్తున్నాడు భీష్ముడు, అని మనవారింత బలియురగుటేమియుకో. వాళ్ళు యుద్ధరంగంలో ఆ పాండవులు ఇంత పరాక్రమవంతులు అవడానికి కారణం ఏమిటి అంటాడు మళ్ళీ. అంటే భీష్ముడు దుర్యోధనుడి వంక తిరిగి నవ్వి, ఇన్ని మాటలు చెప్తే నీకు అర్థమవుతుంది? ఇన్ని మాటలు చెప్పినా నీకు అర్థం అవ్వదు. అసలు మనసులోకి తీసుకుందాం అనుకునేటటువంటి ఆర్ద్రత నీకుంటే మాట అర్థం అవుతుంది. అసలు విందామన్న తాపత్రయం ఎక్కడుంది? మమ్మల్ని అడ్డుపెట్టి గెలిచేసి రాజ్యాన్ని ఎలుదాం అనుకుంటున్నావు, కానీ ధర్మం ఒకటి ఉందయా. ఆ ధర్మం అవతల వైపు ఉన్నప్పుడు యువతల ఎంత సంఖ్య ఎవరున్నారుతో సంబంధం ఉండదని చెప్పినా నీకు అర్థం కాదు కదా. కాబట్టి అర్థం కాని వాడివి ప్రతి రాత్రి ఇలాగే వస్తుంటావు, ఏవో అడుగుతుంటావు, ఉన్నన్నాళ్ళు చెప్పక తప్పదు. కాబట్టి అందుకు నవ్వాడు భీష్ముడు. నవ్వి ఆ భీష్ముడు అంటాడు, అనవిని నవ్వి అతడిట్లను ఇంత అననేల నన్ను
అని నా యొడలేమిన చోటు గలదే పెరయో ధనికాయంబైన అకటా తలకది చెప్పుమా. ఓ నవ్వు నవ్వి, ఇంతననేల నన్ను ఇన్ని మాటలు అస్తమానం నన్ను అండం ఎందుకు? ఓ దుర్యోధన, అని నా యొడలోమిన చోటు గలదే అని యుద్ధంలో యొడలోమిన చోటు కలదే. ఎప్పుడైనా నేను ఒళ్ళు దాచుకున్నానా? నా పరాక్రమాన్ని తగ్గించుకుని చెయ్యవలసిన చోట చెయ్యకుండా ఉన్న సందర్భం ఉందా? భీముణ్ణి చంపలేదు, ధర్మరాజుని చంపలేదు, అవి వదిలేయి, నేను ముందే చెప్పా పాండవుల జోలికి వెళ్ళాలని. అయినప్పటికీ అర్జునుడు ఎప్పుడెప్పుడు కౌరవ సైన్యాన్ని తుత్తునియలు చేసే ప్రయత్నం చేసినా అప్పుడప్పుడు అర్జునుడిని ఆపి సైన్యాన్ని రక్షిస్తున్నాను, మిగిలిన వాళ్ళనందరినీ సంహరిస్తున్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నేనేమైనా ఒళ్ళు దాచుకున్నానా? అసలు ఆ మాట అంత పెద్ద ఆయన అన్నందుకు దుర్యోధనుడు వెంటనే సంధి చేసుకోవాలి. అయ్యయ్యో, ఆయనతో అటువంటి మాటలు అనిపించానే అని. కాబట్టి అని నా ఎడలోమిన చోటు కలదే పెరయో ధనికాయంబైన అకట తలకది చెప్పుమా. మహావీరుల గుంపులు వస్తే మాత్రం నా ఎదుట నిలబడగలుగుతున్నారా? నిలబడలేక చెల్లాచెదరైపోతున్నారు కదా. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాను కదా, ఇంకా ప్రతిరోజు యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి నువ్వు దేవతల్ని చంపగలవు, 3 లోకాలని చంపగలవు, పాండవులు ఎందుకు ఇంకా బతికున్నారు, పాండవులు ఎందుకు గెలుస్తున్నారు, పాండవులకు ఎందుకు ఆనుకూల్యత లభిస్తోంది అంటే ఈ ప్రశ్నలకి జవాబులు ఎన్ని మాటలు చెప్పాను. నేను చెయ్యకూడని పని ఏమైనా చేస్తే నువ్వు అడగాలి నన్ను. ఎందుకు ఇన్ని మాటలు అస్తమానం వచ్చి నన్ను అడగడం? సరే, ఇక ఉన్నన్నాళ్ళు నువ్వు అడక్క తప్పదు, నీ చెప్పగా తప్పదు. నా కర్తవ్యత నిష్ట నాది. ఆఖరికి కృష్ణ పరమాత్మ అంతటి వాడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని భీష్ముడి యొక్క ఔన్నత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించినా అర్థం కానటువంటి వాడు అడిగిన ప్రశ్నకి ఇంతకన్నా జవాబు చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం? అంత పెద్ద ఆయన అంత మాట అన్నాడే మహానుభావుడు. అని దుర్యోధన, నేను నీతో అనేక పర్యాయములు చెప్పాను, పాండవులు జయింపరాని వారు, పాండవులను జయించడం అంత తేలిక కాదు కాదు అని ఎన్నో మాటలు చెప్పాను. అయినప్పటికీ జయించాలనే ఉద్దేశ్యంతో ఒళ్ళు దాచుకోకుండా నేను పడగలిగినంత కష్టాన్ని పడుతున్నాను. తెలుసు, నాకు జయించలేనని తెలుసు. జయించలేనని తెలిసి ఎలాగో జయించమని మాత్రం యుద్ధం చేయట్లేదు. జయించాలన్న కృతనిశ్చయంతో ఎక్కడా ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాను. అట్లాగే యుద్ధం చేస్తాను, నువ్వు దుఃఖపడద్దు. నేనేదో ఉపేక్షిస్తున్నానని అనుకోవద్దు, వెళ్ళి నిద్రపో అన్నాడు. ఆ మాటలకి బహుశా నేను ఇలా అన్నాను కదూ, కాబట్టి తప్పకుండా భీష్ముడు మళ్ళీ అరివీర భయంకరుడై యుద్ధం చేస్తాడు. ఏమిటి ఆయనకి కావలసింది? ఆ యుద్ధంలో ఒళ్ళు తెలియకుండా బహుశా పాండవులు 5గురిని మట్టుబెట్టేయాలి, భీష్ముడు తనకి రాజ్యం వచ్చేయాలి, అదే కదా కోరిక. భీష్ముడు ఒళ్ళు దాచుకోకుండా నేను యుద్ధం చేస్తానంటే నిద్ర పట్టకూడదు. తాతగారు యుద్ధం చేయడం ఏమిటి, మనం రాజ్యాలు వెళ్ళడం ఏమిటి? పెద్ద ఆయన్ని గౌరవించే అంతటి మహానుభావుడు, ఆయన చెప్పిన మాట విని బ్రతికితే గొప్ప. కానీ ఆయన యుద్ధం చేసి భూమిని ఇప్పిస్తే ఆయన మాట వినకుండా మనం రాజ్య పరిపాలన చేద్దామా? అసలు ఎంత లేఖీ ఆలోచన, ఎంత ఉండకూడని ఆలోచన. మహాభారతం ఎందుకు చదువుకోవడం, మహాభారతం ఎందుకు వినడం అంటే ఇటువంటి ఆలోచనలు రాకుండా మనిషి తనని తాను నిగ్రహించుకోవాలి. లేనినాడు ఎంతమంది చుట్టూ ఉన్నా అటువంటి మూర్ఖత్వం ఒక్కటి ఉంటే అందరూ కూడా అటువంటి వ్యక్తి వలన బాధ పొందుతారు. చిట్ట చివరికి అటువంటి మూర్ఖుడు ఉన్న స్థానాన్ని బట్టి చాలామంది ఒరిగిపోవలసి వస్తుంది కూడా. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన అటువంటి మూర్ఖ బుద్ధి కలగకుండా పెద్దలు చెప్పిన మాట విని సంయమనంతో, ధార్మిక నిష్ఠతోటి, అందరి ఎడల ప్రేమ భావనతోటి, ప్రత్యేకించి పెద్దల ఎడల గౌరవంతో, వినయంతో బ్రతికేటటువంటి స్వభావము కల్పింపబడుగాక. దానికి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని విధముల మనని అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి నమస్కరించి ప్రార్థన చేస్తూ వాళ్ళకి సెలవు తీసుకుందాం. స్వస్తి.